నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు ముఖ్యంగా తెలంగాణలో రాజకీయ నాయకుల హావభావాలు, అంటే వాళ్ళు చేసే ప్రకటనలు చూస్తుంటే కొంచెం వాళ్ళు సరియైన పద్ధతిలో వెళ్తున్నారా లేదా అనేటువంటి ఒకళ్ళకొకళ్ళు అంటే ఢీ కొట్టడం అని అంటారు చూసారా, పొట్టేళ్ళు, ఆ రకంలో అనిపిస్తున్నాయి. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతూ నా మీద కానీ నా కుటుంబం మీద కానీ ఎవరైనా ప్రేరేపణ చేస్తే నేను వాళ్ళ ఒళ్ళు తాట తీస్తానన్న ఆ లెవెల్లో ఆయన మాట్లాడడం అనేది చాలా పెద్ద ప్రకంపన కింద వచ్చింది. మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మరి ధీటైన సమాధానం ఇవ్వడంలో ఆ విధంగా మాట్లాడవచ్చా? దీని యొక్క పూర్వపురాలు ఎందుకు ఆ విధంగా ఆయన మాట్లాడడానికి ఏవి ప్రేరకాలు అయ్యాయనే దాని మీద ఒక చిన్న వివరణ ఇవ్వగలరా? అంటే ఇది చాలా జుగుప్సాకరమైనటువంటి అంశం ఏంటి అంటే, గత 10 సంవత్సరాల్లో రాజకీయాల్లోకి కుటుంబాలను లాగటం అనేది ఒకటి జరుగుతున్నది. చాలా చాలా ఖండించాల్సినటువంటి విషయం. మోర్ సో సోషల్ మీడియాలో దానికి ఏ రకమైనటువంటి కంట్రోల్ కూడా లేకుండా, మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టు ఫోటోలు పెట్టి మార్పింగ్లు చేసి అది ఎంత ఇదిగా ఉంది అంటే ఒక తడవ ఎవరికైనా కానీ చాలా చాలా బాధేసేటటువంటి విషయం. దీంతో పాటు అటు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇక్కడ కేసీఆర్ గారి టైం నుంచి కూడా భాష మీద కంట్రోల్ తప్పింది. అది వాస్తవం. కొంతవరకు భాష మీద కంట్రోల్ ఉంది. ఈ మొత్తం ఈ డిటోరియేషన్ మాత్రం వీళ్ళిద్దరితోనే స్టార్ట్ అయింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కేసీఆర్ గారు ఎట్లా వాడకూడని పదాలతో మొదలెట్టారు. అదే రకంలో ఆన్సర్ ఇస్తూ వచ్చినటువంటి లీడర్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి యొక్క స్ట్రెంగ్త్ ఆ రోజుల్లో ఏంటంటే ఆయన ఎంత భాషను జుగుప్సాకరంగా వాడితే అంతకన్నా ఎక్కువ జుగుప్సాకరంగా ఆన్సర్ ఇచ్చేటువంటి స్టైల్లో ఈయన ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాడు. బట్ అది అపోజిషన్ లీడర్గా బాగానే ఉండొచ్చు. ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత అది అంత నప్పదు, ఎవరికి నప్పదు. ఇప్పుడు అక్కడ ఆయన రియాక్ట్ అయిన ఇష్యూ చాలా ఎమోషనల్ ఇష్యూ అనేది ఒప్పుకుంటాను. ఎందుకంటే ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెడితే ఎవరికైనా కానీ మండుతుంది, అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా కానీ చాలా రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు దాన్ని లీగల్గా ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకోవచ్చు అనేది ఆలోచించాలి. కానీ బియాండ్ లీగల్గా ఉండేటటువంటి విధానాల గురించి మాట్లాడటం ముఖ్యమంత్రిగా అది సరిగా ఉండదు. అది ఆయన చేసినటువంటి తప్పు. సో డెఫినెట్గా వాళ్ళ మీద సివిల్ చర్య తీసుకోవాలి, క్రిమినల్ చర్య కూడా పెట్టాలి. క్రిమినల్ పెట్టాలా వద్దా అనే దాని మీద కొంతమంది పెట్టాల్సిన అవసరం లేదంటున్నారు. నేను అంత దరిద్రంగా అటాక్ చేసిన వాళ్ళ మీద క్రిమినల్ చర్య పెట్టడంలో కూడా తప్పలేదు. బట్ అది లా టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్. బట్ అట్లా కాకుండా వీళ్ళను నగ్నంగా తీసుకొచ్చాలి, రోడ్ల మీద పెరేడ్ చేయాలంటే ఇది మనం ఏ సివిలైజేషన్లో ఉన్నాము, ఏ సమాజంలో ఉన్నాము? ఇటువంటి ఈవెన్ అడల్టరీకి రాళ్లతో కొట్టే సమాజాలు అవి ఎప్పుడో పోయినా. ఇంకా ఏదో షారియత్ అవి ఉండే కొన్ని దేశాల్లో ఉండొచ్చు. వాటిని ఆల్రెడీ మనం అనాగరికమైన దేశాలని మాట్లాడుతూనే ఉన్నాం. అట్లాంటప్పుడు అటువంటి పనిష్మెంట్ల గురించి ముఖ్యమంత్రిగా మాట్లాడటం సరైన విధానం కాదు. బట్ తప్పకుండా ఈ ఒక బ్రాడ్ అగ్రిమెంట్ అన్ని రాజకీయ పార్టీలు రావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. రాజకీయాల్లోకి కుటుంబాలను లాగకూడదు. లాగటం అంటూ మొదలు పెడితే దానివల్ల విన్నర్ ఎవరు ఉండరు, అగ్లీగా ఉంటుంది. ఈ మొత్తం డిబేటు, ఈ స్పాటు బిట్వీన్ పొలిటికల్ పార్టీస్ చాలా ఒక అదే ఇందాక వాడిన జుప్సాకరంగా ఉంటుంది. దట్స్ ది ఓన్లీ వే వీ కెన్ డిస్క్రైబ్ ఇట్. సో ఐ థింక్ అది కాస్త రియలైజ్ అయ్యి అందరూ కాస్త రిస్ట్రెయింట్ చూపెడతారని ఆశిద్దాం. ఇదివరకు మనకు ముఖ్యమంత్రులు అందరూ చూస్తే చాలా హుందాతనంగా పదవిలో ఉన్నప్పుడంతా వ్యవహరించారు. ఒక్కోసారి చూసుకున్నట్లయితే రోషయ్య గారు ఆయన
విత్ వెరీ గుడ్ పన్ ఆయన అపోజిషన్ కావాల్సిన ఆన్సర్ అంతా ఇచ్చారు. జలగం వెంగళరావు గారు కానీ ఎవరైనా సరే ఒక ఆ స్టేచర్కి అంటే ఆ పోస్ట్ ఒక విధమైనటువంటి విలువిచ్చి చేసుకుంటూ వచ్చారు. మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఇట్లా డిగ్రేడ్ చేయడం కొంచెం మీరు చెప్తున్నట్టు అది కొంచెం జుగ్గుసాపకరమైన ఇదిగా ఉంది. చూద్దాం మరి ఏ విధంగా దీనికి అంతా ప్రజలు రియాక్ట్ అవుతారనే దాని మీద. అంతకుముందు పొలిటికల్ డ్రైవర్లు లేదని కాదు, పార్లమెంట్లలోనూ అసెంబ్లీలో డిబేట్లు జరగలేదని కాదు, పత్రికాముఖంగా ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవటం అనేటటువంటిది లేకపోవటం కాదు, ఉండేది, తప్పకుండా ఉండేది. చాలా గట్టిగానే మాట్లాడేవాళ్ళు గౌతులచ్చిన లాంటి వాళ్ళు. ఇది ఏదో కాసుబ్రహ్మానందరెడ్డి గారి గురించి ఆయన అప్పట్లో ఇది తమాషాగా పేపర్లో వచ్చింది. కాసుబ్రహ్మానందరెడ్డి గారి టోపీ అట్నుంచి ఇటు తిరిగేటప్పటికి పాలసీ కూడా అట్నుంచి ఇటు తిరుగుతుందనో ఏదో అనేవాడు. ఎందుకంటే ఎప్పుడు సరి చేసుకుంటూ ఉండేవాడు టోపీ కాసుబ్రహ్మానందరెడ్డి. ఇప్పుడు అందరూ గాంధీ టోపీలు పెట్టేవాళ్ళు కదా. సో కొంత ఇట్లా చేసేవాళ్ళు. ఆ పైన వెంకయ్యనాయుడు కానీ జయపాల్ రెడ్డి కానీ ఆ పొజిషన్లో ఇష్యూస్ మీద మాట్లాడేవాళ్ళు, స్టడీ చేసి మాట్లాడేవాళ్ళు. మోర్ ఇంపార్టెంట్లీ స్టడీ చేసి మాట్లాడేవాళ్ళు. వాళ్ళ ముందు తనం వాళ్ళు వి రామారావు గారు, జూపిడి యజ్ఞనారాయణ గారు, వీళ్ళందరూ బీజేపీ తరఫున అప్పట్లో ఉండేవాళ్ళు కదా. వీళ్ళందరూ స్టడీ చేసి కొంత వాల్యూ ఇచ్చేవాళ్ళు మొత్తం డిబేట్కు. ఇప్పుడు ఆ వాల్యూ పోతున్నది. అది చాలా చాలా శోచనీయమైనటువంటి విషయం. తప్పకుండా దీని మీద అన్ని పార్టీల వాళ్ళు దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే అంతేనా.